కాకినాడ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని జేఎన్టీయూకే డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ ప్రాంగణంలో వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్ట్ సౌజన్యంతో మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే డైరెక్టర్ ప్రొప్రైటర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగాను, ఆర్ఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ విశిష్ట అతిథిగాను, ఏపీటీ ప్రిన్సిపల్ జనార్దన్ రావు గౌరవ అతిథులుగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఏపీటీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ సభ్యులు పాల్గొని ఏపీటీ ప్రాంగణంలో 1000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అతిథులు ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఏపీటీ ప్రిన్సిపల్ జనార్దన్ రావు, సంస్థ ప్రెసిడెంట్ రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గణేష్, వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ట్రెజరర్ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీతారామరాజు, రమణ, సభ్యులు శ్రీకర్, ఏపీటీ పీడీ విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఏ మొక్క స్పాయిల్ అవ్వకుండా స్పాయిల్ అయిన మొక్కని ఇమీడియట్గా రీప్లేస్ చేస్తూ ఆ మొక్కని ఏ విధమైన డ్యామేజ్ అయినా దాన్ని సర్దుబాటు చేసి దానికి కావాల్సిన ఎరువులు కూడా వేస్తూ, కావాల్సిన వాటర్ సప్లై చేస్తూ మరి ఈ కాలేజీకి ఎంతో గొప్పగా సహాయం చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎంతో మొక్కల ఆహ్లాదకరాన్ని చూసి ఎంతో డిసిప్లైన్గా ఉండటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలను ఆస్వాదిస్తూ వాళ్ళని కాపాడటానికి, వాటికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయము. ఈ యొక్క సొసైటీ మరి ఈ కాలేజీలోనే కాకుండా ఇటువంటి ఖాళీ ప్లేస్లు ఎక్కడ దొరికినా వారు చేస్తే మరి ఈ సొసైటీ వలన ప్రాంతానికే కాదు దేశానికి కూడా ఎంతో విధంగా సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రజానికానికి, ప్రజలు రాబోయే తరాలు చక్కగా జీవించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క మహత్ కార్యము ఇప్పుడు వాళ్ళు చేస్తూ వారికి ఇంకా ఎంతోమంది వచ్చి వారికి సహాయాన్ని అందిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ మరి ప్రతి ఒక్కరూ దీన్ని చూసిన వాళ్ళందరూ వారికి సహాయం చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంని ముందుకు నడిపించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మిగతా అన్ని మొక్కల నుంచి కూడా ఎన్విరాన్మెంట్ కాపాడమే కాకుండా ప్రకృతిలో పొల్యూషన్ తగ్గిస్తుంది. వివిధ జాతుల పక్షులన్నీ కూడా ఈ మొక్కల మీద వాటి మనుగడ కూడా బాగుంటుందని మా యొక్క ఆకాంక్ష. ఈరోజు వేసినటువంటి ఈ మొక్కలు ఈ కళాశాలకి భవిష్యత్తులో చాలా అందాన్ని తీసుకొస్తుందని మేము కోరుకుంటున్నాము. 2023 మార్చి 30వ తారీఖున కూడా ఇదే కళాశాలలో ఎదర భాగం అంతా కూడా తుప్పలతోటి చెత్తతోటి నిండిపోయి ఉంటే మేము దాని అంతటినీ కూడా ఒక 20 రోజులు శుభ్రం చేసి దాంట్లో ఆ రోజున 800 మొక్కలు, అనేక రకాలైన మొక్కలు వేసాం. అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మెయింటైన్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పెరిగినాయి. ఈరోజు వేసిన మొక్కల్ని మరో 2 సంవత్సరాలు మేమే మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే కళాశాల బృందానికి కనుక అప్పచెప్తే వారు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవచ్చు. కాబట్టి మేము ఎక్కడ మొక్క వేసినా సరే వాటిని 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మేమే మెయింటైన్ చేసి అవి ఏపుగా పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. అంటే కలుపు తీయడం, నీరు వేయడం, వంగిపోతే మళ్ళీ కర్రలు కట్టడం, మొక్క ఒకవేళ చనిపోతే కనుక మళ్ళీ రీప్లేస్ చేయడం కూడా మా యొక్క సంస్థ వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ తీసుకుంటాం పూర్తి బాధ్యతలు. కాకినాడ నగరంలో ఇప్పటికి దాదాపుగా 15,000 మొక్కలు పైబడి వేసాం మేము. ఎక్కడెక్కడ ఆంధ్ర పాలిటెక్నిక్లో కాకుండా జీపీటీ గర్ల్స్ పాలిటెక్నిక్, జేఎన్టీయూ, రంగరాయ మెడికల్ కాలేజీ, ఇక మిగిలిన ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలను కూడా మేము వేసాం. రోడ్డు సైడ్ను కూడా వేసాం. ఈ విధమైన మా యొక్క ప్రయత్నం కాకినాడ నగరంలో కొంత భాగమైన పొల్యూషన్ తగ్గిస్తుందని మా యొక్క ఆకాంక్ష.